హాయ్ స్టూడెంట్స్, వెల్ఫేర్ స్కీమ్స్ పార్ట్ 3లో అనేది ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనము డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో ఇంతకుముందు పార్ట్ 3 పార్ట్స్గా వెల్ఫేర్ స్కీమ్స్ చూసాము. ఇక ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే ప్రతి మినిస్ట్రీలో ఉండే గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఒక 200+ స్కీమ్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన అనేది మనము ఓవరాల్గా ఒక పీడిఎఫ్ అనేది రెడీ చేస్తున్నాను. సో ఈ 1-2 డేస్లో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత క్లాస్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. సో అవేంటంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ కాల్డ్ సొసైటీ కాకుండా కరెంట్ అఫైర్స్ ఓవరాల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ అయ్యే విధంగా టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, యాక్చువల్గా ఏంటంటే యూపీఎస్సీ లెవెల్లో చెప్తున్నాము. బట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ యూస్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రతి ఇనిషియేటివ్స్, ప్రాజెక్ట్స్ కూడా అందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఒక 200-300+ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్ అండ్ కీప్ షేరింగ్ అవర్ వీడియో సో దట్ ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేస్తూ వస్తాం. సో ఇండియన్ సొసైటీ క్లాసెస్ కావాలి, పీడిఎఫ్ కావాలి అనుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఏంటంటే మన యాప్లో అనేది అవైలబుల్లో ఉన్నాయి. సో యూ కెన్ గెట్ డౌన్లోడ్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. 299 మాత్రమే. సరే, రీవ్యాంప్డ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనేది 2022లో తీసుకొచ్చారు. అంతకుముందే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఉంది. ఇప్పుడు రీవ్యాంప్డ్ అంటే ఏంటి, కొద్దిగా మాడిఫై చేసి తీసుకొచ్చారు. అసలు ఏంటిది, ముఖ్యంగా ఏంటంటే పంచాయత్స్ అంటే గ్రామ స్థాయిలో ఉంటున్న లో లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏంటంటే చూడండి ఇంకా ఎఫిషియంట్ గవర్నెన్స్, సెల్ఫ్ గవర్నెన్స్ని తీసుకురావడం కోసం ముఖ్యంగా ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఏంటంటే లోకల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ గోల్స్ని అచీవ్ చేయడం కోసమే ఈ ఇనిషియేటివ్స్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇందులో భాగంగా ఇనిషియేటివ్లో భాగంగా అలాగే ఈ యొక్క గ్రామ్ స్వరాజ్ యొక్క ఫండింగ్ గురించి తెలుసుకున్నామంటే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇది చూడండి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఫండ్స్ అంతా కూడా డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఎప్పుడైనా కానీ గ్రామ స్థాయిలో ఉన్నప్పుడు వెల్ఫేర్ అనేది అంటే ఇద్దరు కలిసే చేయాల్సి ఉంటుంది. సో ఇద్దరు కోఆర్డినేట్ అయ్యి జాయింట్గా అనేది వర్క్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేస్తారంటే గ్రామ స్థాయిలో అభివృద్ధి కోసం ఉంటున్న స్కీమ్స్, ముఖ్యంగా పవర్టీని గ్రామ స్థాయిలో ఎలిమినేట్ చేయడం కోసం, హెల్తీ విలేజెస్ గ్రామ స్థాయిలో ఆరోగ్యమైన వాతావరణం, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్, వాటర్ సఫిషియన్సీ, ఇంకా చెప్పాలంటే చాలా వరకు వాటర్ రిలేటెడ్ స్కీమ్స్ మనకు వస్తాయి, మళ్ళీ మనం చూస్తుంటాము. బట్ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఏంటంటే గ్రామ స్వరాజ్లో భాగంగా ఏంటి మనకి గ్రీన్ విలేజెస్ అంటే చెట్లు నాటించడం, క్లీన్ అండ్ గ్రీన్, ఇంకా మనకి ఏదైతే మనకి స్వచ్ఛ భారత్ భాగస్వామ్యంగా అంటే క్లీన్గా ప్రతిరోజు చెత్తా చెదరం కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొస్తారు. అలాగే సోషల్ సెక్యూరిటీ విలేజెస్ విత్ గుడ్ గవర్నెన్స్, ఎండేంజర్డ్ డెవలప్మెంట్, మొత్తానికి ఏంటంటే గ్రామ స్థాయిలో అన్ని అభివృద్ధులు తీసుకురావడం కోసం ఈ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సెంట్రల్ అండ్ స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చేస్తుంటారు. అలాగే నెక్స్ట్ మనం చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండర్లో ఉంటున్న స్కీమ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మిషన్ అమృత్ సరోవర్. సో ఇప్పుడు చూడండి, నేను వెల్ఫేర్ స్కీమ్స్ కేటగిరీలో ఇచ్చిందంటే మోస్ట్లీ కరెంట్ అఫైర్స్లో ఉంటున్న స్కీమ్స్. తర్వాత నెక్స్ట్ నేను ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఓవరాల్గా తీసుకొస్తాను. అవి ఏంటంటే మొత్తం అంటే కరెంట్ మాత్రం కాకుండా ప్రీవియస్గా ఉంటున్న కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ప్రస్తుతం కూడా మనకి ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్స్ అనమాట. సరే, అమృత్ సరోవర్ స్కీమ్ అనేది ఏంటి, ముఖ్యంగా ఏంటంటే 75 వాటర్ బాడీస్. సో చూడండి, 75 వాటర్ బాడీస్ అంటే మనందరికీ తెలుసు. ఆగస్ట్ 2023లో మనకి ఎలాగైతే మనకి 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ యొక్క నెంబర్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏంటంటే వాళ్ళు ముఖ్యమైన వాటర్ బాడీస్ అంటే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ అంటే ప్రతి జిల్లాల్లోనూ 75 వాటర్ బాడీస్ని ఏంటంటే మళ్ళీ రీజనరేట్ అంటే చాలా కాలకాలంగా ఏంటంటే అంతరించిపోతూ వస్తున్న నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పునర్రక్షించడం అనమాట, అంటే మళ్ళీ కాపాడడం అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ 50,000 అమృత్ సరోవర్ పాండ్స్ అనేది ఏంటంటే వాళ్ళు కాపాడి వాటికి ఏంటంటే మళ్ళీ రెజనరేట్ అనేది చేపిస్తున్నాం అనమాట. సో ఇది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ అందరితో కొలాబరేట్ అయ్యి ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక స్కీమ్. ఇది ముఖ్యంగా అంటే క్రౌడ్ ఫండింగ్ అండ్ కోఆపరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి, పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఫండ్ చేయడాన్ని దాన్ని ఏమంటామంటే మనం క్రౌడ్ ఫండింగ్ అంటాము. సరే, ఇప్పుడు మనకేం అర్థమైంది, ఫండ్స్ అనేది ఏంటి, గ్రౌండ్ ఫండింగ్ మరియు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన విషయం కూడా తెలియాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు కొన్ని బాధ్యత తీసుకునేసి ఏంటంటే డెవలప్మెంట్ కోసం, సోషల్ సెక్యూరిటీ కోసం, సమాజం కోసం అంటే ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టాలి, లేదంటే వాళ్ళకి వస్తున్న లాభంలో కొంత భాగం అనేది కాంట్రిబ్యూట్ చేయాలి. దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. అలాగే ఏంటంటే ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ ఆ పాయింట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేరు కదా, దానికంటూ కొన్ని క్వాలిఫికేషన్ పెట్టారు. అమృత్ సరోవర్ అనే ఒక ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అవుతున్న ఏ ఒక్క పాండ్కైనా కానీ 1 acre పాండ్ ఏరియా అనేది ఉండాలి. అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది 10,000 cubic meters కంటే కూడా ఎక్కువ ఉండాలి.
వాటిని ఫుల్ఫిల్ చేస్తేనే ఏంటంటే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తున్నారు అన్నమాట. ఇది అమృత్ సరోవర్ ప్రాజెక్ట్, మిషన్ అమృత్ సరోవర్ ప్రాజెక్ట్. మీకు అర్థమైందండి. సో గ్రామ స్థాయిలో వాళ్ళు మొత్తానికి డిస్ట్రిక్ట్ స్థాయిలో వచ్చేసి 75 కొలనులు లేదంటే వాటర్ బాడీస్ని సెలెక్ట్ చేసుకునేసి వాటిని అంటే దాన్ని డెవలప్ చేయడం అనమాట. అలాగే నెక్స్ట్ జల్ దూత్ యాప్ ఫర్ వాటర్ లెవెల్ మేనేజ్మెంట్. గుర్తుపెట్టుకోండి, జల్ దూత్, జల్ అంటే నీళ్లు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండర్లో ఉంటుంది ఈ జల్ దూత్ యాప్ అనేది. ముఖ్యంగా ఏంటంటే నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిట్లో చూడండి వాటర్ లెవెల్ మేనేజ్మెంట్, నీటి వనరులలో నీటిని మేనేజ్ చేసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే వెల్స్, ఆ నీటి వనరులు ఏవి, బావులు. సో మెషరింగ్ వాటర్ లెవెల్స్ ఇన్ సెలెక్టెడ్ వెల్స్ అక్రాస్ ఇండియా, అంటే ఇండియా మొత్తం కూడా. సో చూడండి నీటి వనరుల్లో మనకి అంటే బావులు కూడా వస్తుంది. సో అందులో ముఖ్యంగా తీసుకున్నామంటే బావుల్లో అంటే సింపుల్, ఇప్పుడు మనకి ఒక వెల్ అని చెప్తున్నా అంటే మనకు ఒకటి అర్థం అవ్వాలంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ మేనేజ్మెంట్ అని కూడా చెప్పచ్చు, సింపుల్. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గ్రామ రోజ్గార్ సహాయక్స్, దాన్ని ఏమంటారు గ్రామ రోజ్గార్ సహాయక్స్ అంటే పంచాయత్ సెక్రటరీలో గ్రామ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ సాయంతో చేసి చూడండి ట్వైస్ ఏ ఇయర్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారిగా జియో ట్యాగింగ్ చేసి అక్కడ నీటి మట్టాన్ని వాళ్ళు కొలుస్తారనమాట. కొలిసిన తర్వాత ఆ నీటి మట్టాన్ని వచ్చేసి డిజిటైజ్ చేస్తారు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతిలో. ఆ యాప్ అంతా కూడా అంటే గ్రామ్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్, జీపీడీపీ ప్లాన్ అని అంటారు. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇండియా లెవెల్లో ఎలాగైతే బడ్జెట్ వేసి ఈ అంశాల మీద ఎంతైతే ఖర్చు పెట్టాలని చెప్తారో అదేవిధంగా ఈ యొక్క జీపీడీపీ అంటారు గ్రామ్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్లో కూడా ఈ గ్రామ పంచాయతీని మనం ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏమేమి డెవలప్ చేయాలి అనే విధంగా ఏంటంటే వాళ్ళు ప్లాన్డ్గా అనేది ఇస్తారన్నమాట. సో ఆ ప్లాన్లో వచ్చేసి వాళ్ళు ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ అంటే ఏ స్థావరంలో ఏ ప్లేస్లో వాళ్ళు కరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేసుకునేసి దాన్ని కొలిశారు అనే విధంగానే దాన్ని అంటే చేస్తారనమాట. అలాగే ఏంటంటే డేటా జనరేటెడ్ ఇంటిగ్రేటెడ్ గ్రామ్ మంచిత్ర. సో గ్రామ్ మంచిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అయినది ఒక విషయం మీకు గుర్తుపెట్టు. గ్రామ స్థాయిలో ఉంటున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఒక డేటాబేస్లో మార్చేదే గ్రామ్ మంచిత్ర. రీసెంట్లీ ఉంటున్న స్కీమ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. అలాగే నేషనల్ వాటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండర్లో వచ్చేసి దీనంతా కూడా డేటాని హోల్డ్ చేస్తారనమాట. అలాగే ఈ డేటా ఏదైతే ఉంటుందో ఇండియా WRIs ద్వారా కామన్ ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. దీని ద్వారా ఏంటంటే నీటి మట్టాన్ని మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ దాన్ని మనం ఎలా పెంచుకోవాలనే ఒక స్టెప్స్ ద్వారా మనం ఏంటంటే క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎంపవరింగ్ రూరల్ ఉమెన్. సో ఇక్కడ ఏంటంటే రూరల్ ఉమెన్, గ్రామ స్థాయిలో ఉన్న మహిళల యొక్క బాగు కోసం గవర్నమెంట్ అనేది ఎలాంటి చర్యలు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఏంటంటే ఒక కంబైన్డ్ ఒక డీల్ కుదుర్చుకున్నారనమాట. లేదంటే దాన్ని MOU అనుకుంటాం, అంటే మేము కలిసి కట్టుగా ప్రయత్నించి ఈ విషయాన్ని మారుద్దామనే విధంగా. అందులో ఏంటంటే లఖ్పతి దీదీస్ అనేది రూపొందించారు. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇద్దరు కలుసుకుని లఖ్పతి దీదీస్. ఎవరు ఈ లఖ్పతి దీదీస్? సో ముఖ్యంగా ఏంటంటే ఉమెన్ విత్ యాన్యువల్ ఎర్నింగ్ ఆఫ్ 1 lakh and more. చూడండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో, ఇక స్వయం సేవక సంఘాలు ఉంటాయి చూసారా, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో యాన్యువల్ ఎర్నింగ్ సంవత్సరానికి 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వాళ్ళని ముఖ్యంగా లఖ్పతి దీదీస్ గారిని గుర్తుపెట్టుతున్నారు. సో ఈ లఖ్పతి దీదీ స్కీమ్ ఏంటి అనేది అంటే ముఖ్యంగా అంటే చూడండి రూరల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో మహిళల్లో వాళ్ళందరూ కూడా అంటే 1 లక్ష కంటే కూడా ఎక్కువగా నెలకు ఆదాయం పొందే విధంగా, సంవత్సరానికి, నెల కంటే ఎక్కువ అయిపోతుంది, దట్స్ రాంగ్. సంవత్సరానికి ప్రయాణం అంటే ఏంటి, సంవత్సరానికి 1 లక్ష కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చేలాగా. దీని ద్వారా ఏంటి గ్రామస్థాయి మహిళలకు అనేది ఒక జీవనోపాధి అనేది కలిగిస్తున్నారు. దాన్ని లైవ్లీహుడ్ సపోర్ట్ అని అంటారు. సో అలాగే ఏంటంటే లైవ్లీహుడ్ సపోర్ట్ దీని ద్వారా ఏంటంటే సుమారుగా ఏంటంటే 25 మిలియన్లు అంటే సుమారుగా చాలా వరకు 2.5 crores రూరల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే 1 లక్షకు పైగా ఆదాయం వచ్చే విధంగా. సో ఇది ముఖ్యంగా ఉత్తరాఖండ్లో ఏంటంటే లఖ్పతి దీదీ యోజన రూపంలో తీసుకొచ్చారు. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వచ్చేసి లఖ్పతి దీదీ యోజన అనేది సుమారుగా 1.25 lakh ఉమెన్ వచ్చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 2025 అంతా కూడా లాఖ్పతి. సో లాఖ్పతి అంటే తెలుసు కదా, లఖ్పతి అంటే ల్యాక్ అని అంటే లక్షాధికారులు చేస్తున్నాం, సంవత్సరానికి ఆదాయం మేము 1 లక్ష కంటే ఎక్కువ చేస్తామనేది చెప్తున్నాం అనమాట. సో దీని ద్వారా ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న యూత్ని, ఉమెన్ని అందరికీ కూడా ఆయుష్ హెల్త్ కేర్ సిస్టమ్ అందరికీ తెలుసుకుంటే ఆయుర్వేదం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని ఇంప్లిమెంట్ చేయడం అన్నీ కూడా చేస్తుంటారు. దట్ ఈస్ వాట్ ది స్కీమ్స్. ముఖ్యంగా అంటే లఖ్పతి దీదీ అంటే ఏంటి, 1 లక్షకు పైగా ఆదాయాన్ని క్రియేట్ చేసే ఒక స్కీమ్ అనమాట. ముఖ్యంగా స్వయం సేవక సంఘాల్లో ఉన్న మహిళలందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు ఏంటంటే బెనిఫిట్ అనేది అందిస్తున్నారు.
చక్కగా మనకు అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ వెళ్దాం. సో ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ తరపు నుంచి కూడా తీసుకొచ్చిన ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి మనం చూడబోతున్నాం. ఇవి కూడా కరెంట్లో ఉంటున్న స్కీమ్స్ అనమాట. సో మిగతా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తాను, అందులో మీకు ఖచ్చితంగా చెప్తానమాట. సో ఇక్కడ చూడండి, నిపుణ్ ప్రాజెక్ట్ ఏంటిది? నేషనల్ ఇనిషియేటివ్ ఆఫ్ ప్రమోటింగ్ అప్స్కిల్లింగ్ ఆఫ్ నిర్మల్ వర్కర్స్. గుర్తుపెట్టుకోండి, నిపుణ్ ప్రాజెక్ట్. నిపుణ్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకోండి. నిర్మాణ్ వర్కర్స్. నిర్మాణ్ అంటే ఎవరు? కన్స్ట్రక్షన్. చాలా చక్కగా తెలుసుకోవాలి ప్రతి ఒక్క విషయాన్ని మీరు. నిర్మాణ్ అంటే ఏంటి? కన్స్ట్రక్షన్ వర్కర్స్. సో ఇక్కడ ఏంటంటే నిర్మాణ్ వర్కర్స్ యొక్క టాలెంట్ని, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ముఖ్యంగా అంటే 1,00,000కు పైగా 1,00,000 కన్స్ట్రక్షన్ వర్కర్స్ని, అంటే కట్టడ పనులు ఏవైతే ఉన్నాయో, అంటే కట్టడాలు కట్టే పనులు ఇవన్నీ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్ వర్కర్స్, వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకు ఉంటున్న టాలెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ బేల్దారుగా ఉన్న వాళ్ళని మేస్త్రి చేయడం అనుకోవచ్చు, లేదంటే ఒక ప్రాజెక్ట్స్ కానీ అన్నింటిలో కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా ట్రైన్ చేసి వాళ్ళని ఎక్స్పర్టైజ్ చేయడం అని చెప్పచ్చు. సో అలాగే అంటే వాళ్ళకి అవకాశాలు, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, అంటే సిటీలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశం క్రియేట్ చేస్తూ దీని ద్వారా ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారంట. అంటే ఏంటి? ఏం లేదు, ట్రైన్ అయిన వర్కర్స్ని ఇంటర్నేషనల్ వారీగా కొన్ని ఇండస్ట్రియల్ పార్ట్నర్స్తో, కంపెనీస్తో టైప్ చేసి వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు, మంచిగా శాలరీ వచ్చే విధంగా అనేది అవకాశాలు ఎదిగేయడం అన్నాడు. అలాగే ఏంటంటే ఇందులో ముఖ్యంగా అంటే ఆన్ సైట్ స్కిల్ ట్రైనింగ్, అంటే చాలా వరకు ఎవరెవరైతే ఈ టాలెంటెడ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రాజెక్టులలో ఉంచి అందులో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం, ట్రేడ్ చేయడం, ఇంటర్నేషనల్ ఛాన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటి? ట్రైనింగ్ పొందిన వాళ్ళకి బెనిఫిట్స్ అంటే కౌశల్ బీమా అనేది ఇస్తున్నారు. ఈ కౌశల్ బీమా అనేది అంటే ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, కౌశల్ బీమా అనేది ఏంటి? యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో అలాగే అంటే వాళ్ళకి ఆన్లైన్ వాటి మీద కూడా అవగాహన కలిగే విధంగా డిజిటల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అలాగే ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అందరికీ అంటే సిటీ స్థాయి, గ్రామ స్థాయి కదా, సిటీ స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, అంటే ముఖ్యానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉంటున్న మన మినిస్ట్రీ అంటలో ఉంటున్న ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యి వాళ్ళు బెటర్ క్వాలిటీతో అనేది ఇస్తున్నారు. సింపుల్. నిపుణ్ అంటే ఏంటి? టాలెంట్. ఏదో ఒక నిపుణుడు అంటే ఏదో ఒక దాంట్లో ఆరితే అనమాట, అంటే స్కిల్. ముఖ్యంగా అంటే అర్బన్ మినిస్ట్రీ అండర్లో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్కి, అర్బన్ ఉన్న కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం నిపుణ్ అనమాట. సో అందులో భాగంగానే కౌశల్ బీమా. సరే, DAUNULM, సో అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన మనం చేసాం కదా, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. సో ఇదేంటి? సిటీ స్థాయిలో ఉన్న వారందరికీ కూడా జీవనోపాధిని ఎతికిపెట్టే విధంగా. అది ఎలాంటి జీవనోపాధిని చూద్దాం. 2014-15 నుంచి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఎలాగైనా కానీ మనము సిటీలో, అర్బన్ అంటే ఏంటి? సిటీస్లో మనము పవర్టీని ఎలిమినేట్ చేయాలి. అర్బన్ పవర్ని, హౌస్ హోల్డ్స్ అందరినీ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఏదో ఒక ఉద్యోగ అవకాశం కానీ, స్కిల్ పవర్ని పెంచే అవకాశాలు కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ వాటిని మనం వాళ్ళకి క్రియేట్ చేయాలి అనే దానికోసం తీసుకొచ్చిందే ఈ యొక్క దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనమాట. అందులో భాగంగానే ఈ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. నిపుణ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. చాలా చక్కగా, నీట్గా, క్లియర్గా తీసుకొచ్చాం కదా. తర్వాత 1 district 1 product ఇనిషియేటివ్. ఏమిటది? ఒక డిస్ట్రిక్ట్లో ఒక ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయడం. దీన్ని ప్రమోట్ చేయడం వల్ల ఏంటి? బయట దేశాల నుంచి అందరూ వచ్చి దాన్ని కొనడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా డిస్ట్రిక్ట్స్ యాజ్ అ ఎక్స్పోర్ట్ హబ్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కటి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకతను గుర్తించి ఆ ప్రత్యేకతను మనం డెవలప్ చేసి దాన్ని ప్రపంచ స్థాయిలో మనము ఎగుమతి చేసే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, కలంకారీ చీరలు కానీ, ఇంకా చెప్పాలంటే డిఫరెంట్ ఆర్ట్ వర్క్ కానీ మన ఇండియాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి చాలా ఫేమస్ అండి. ఆ ఫేమస్ని మనము డిస్ట్రిక్ట్ స్థాయిలో ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయడం వల్ల, ఇప్పుడంతా కూడా ఆన్లైన్ డిజిటైజేషన్ కాబట్టి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఆ ఇంటర్నేషనల్ మార్కెట్ని మనము మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలన్నమాట. సో ఇదే డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్ ఇనిషియేటివ్. ఇది 2019లో తీసుకొచ్చారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ద్వారా ఇద్దరితో కొలాబరేట్ ప్రపంచ దేశాలకు పంపించడం అంటే ఊరికే కదా. సో DGFT ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో కొలాబరేట్ చేసుకునేసి ప్రోడక్ట్స్ని గుర్తించి వాటికి, ఎందుకంటే ఆ ప్రత్యేకత ఏదైతే ఉంటుందో ఆ ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్లో కాపాడుకుంటూ వాటి యొక్క క్వాలిటీని మనం సంరక్షించుకోవాలి, అంతే కదా. సో ఇప్పుడు తిరుమల లడ్డు అక్కడే స్పెషల్, అది కలంకారీ చీరలు అక్కడే స్పెషల్. ఇలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకంగా, అద్భుతంగా, చక్కగా ఉంటుంది.
ఆ ప్రత్యేకతను, ఆ అద్భుతాన్ని అలాగే కాపాడుకుంటూ భావితరాలకు నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వగలగాలన్నమాట. సో దాన్నే ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్ని కూడా ప్రమోట్ చేస్తూ మనం ఇప్పుడు ఏమవుతుంది, ఆ క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది, ఒరిజినల్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనము ఒక అద్భుతాన్ని సృష్టించవచ్చు, ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయొచ్చు. దాన్ని ఈ యొక్క సో చూడండి మనం చెప్తున్న డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్ అనమాట. అలాగే ముందు కోసం ఏంటంటే స్టేట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ ఒకటి ఫామ్ అవుతుంది. సో అలాగే డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీస్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే స్టేట్ సెంట్రల్ అందరూ కొలాబరేట్ చేయాలి కదా. సో అందువల్ల సో అలాగే ఆ ఇనిషియేటివ్లో భాగంగా అంతకుముందు తీసుకొచ్చారు కదా, ఆ ఇనిషియేటివ్లో భాగంగా ఇనిషియేటివ్ ఏంటంటే చూడండి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. సో చూడండి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా 2018లో తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే చూడండి బ్రాండ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ ఈచ్ డిస్ట్రిక్ట్, ఒక్కొక్క గ్రామ స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో ఒక్కొక్క ప్రోడక్ట్ని ఏదైతే ఉందో దాన్ని గుర్తించి దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఏంటంటే దానికంటూ ప్రత్యేకమైన గుర్తింపులు వాళ్ళు ఇస్తారన్నమాట. సారీ వెళ్ళిపోయింది, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది వెయిట్ చేయండి. సో ఇదండి. సో మొత్తానికి ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్స్ హబ్స్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏంటంటే మనం ఎక్కువ రాబడిని ఆదాయాన్ని తెచ్చుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఏంటంటే డస్ నాట్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ స్కీమ్. సో చూడండి ఇది ఒక ప్రాజెక్ట్, ఆర్థిక సాయం ఏమి ఇవ్వరు, గుర్తింపు ఇస్తారు. గుర్తింపు ద్వారా మనం ఏంటంటే దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. నెక్స్ట్ నిర్యత్ ఏంటి, నిర్యత్ అనేది అంటే 2022లో తీసుకొచ్చారు. నిర్యత్ అనేది ఒక ఆన్లైన్ పోర్టల్ పిఎం గారు లాంచ్ చేశారనమాట. దీని ద్వారా ఏంటంటే మన ఇండియా యొక్క ఫారిన్ ట్రేడ్ గురించి చూడండి, మన ఇండియాలో జరుగుతున్న ఎగుమతులు, ప్రపంచ దేశాలకి జరుగుతున్న వ్యాపారం, వాటన్నిటినీ స్టడీ చేయడానికి ఒక సింగిల్ ఆన్లైన్ పోర్టల్ దట్ ఈస్ నిర్యత్. సో ఈ నిర్యత్ అనేది ఏంటంటే చాలా వరకు ఇంటర్నేషనల్ ట్రేడ్ని చాలా కుతూహలంగా ప్రపంచ స్థాయి మార్కెట్ని తీసుకోవాలని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తూ వాళ్ళకు బిజినెస్ ఆపర్చునిటీ కలిగిస్తూ సో వాళ్ళకు గైడ్లా ఉంటూ ప్రపంచ స్థాయిలో వ్యాపారం చేయడానికి ట్రేడ్ చేయడానికి అవకాశంగా ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ అనమాట. ఇందులో ముఖ్యంగా అంటే ఇంటర్నేషనల్ కామర్స్ అంటే ముఖ్యంగా అంటే 30 కమోడిటీ గ్రూప్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ 200+ కమోడిటీస్ అంటే నెంబర్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఐడియా, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసెస్ ఐడియా, ఎలా మనం దాన్ని ఎగుమతి చేయొచ్చు అనేది చాలా వరకు ఒక కాంప్రహెన్సివ్ గైడ్గా ఉంటుంది. దట్ ఈస్ నిర్యత్ పోర్టల్, ఆన్లైన్ పోర్టల్. సింపుల్. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఈ కరెంట్ అఫైర్స్ అంటే ప్రతి ఒక్క పాయింట్ని తీసుకుని డీప్గా వెళ్ళిపోవట్లేదు నేను, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామందికి తెలియదు అంటే వాట్ ఈస్ వాట్, నిర్యత్ పోర్టల్ అంటే ఏంటి, నిపుణ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి. ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అని తెలిస్తేనే చాలు, సగం క్వశ్చన్ మీరు రాసేసినట్టు. ఎలిమినేషన్ పద్ధతులు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ జనాలు స్కీమ్స్ చదివేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి దాన్ని మకప్ చేస్తారు. స్కీమ్ ఏ మినిస్ట్రీ, తర్వాత ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు, ఎక్కడ తెచ్చారు, ఎంత బడ్జెట్ ఇచ్చింది, ఎంత డబ్బులు వచ్చింది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంత డబ్బులు మిగిలింది, దీన్ని చదివేస్తుంటారు. ఎక్కువ చదవడం వల్ల నష్టం ఏం చెప్పనా, అన్నీ చదివేస్తాం కానీ ఎగ్జామ్లో గుర్తురాదు. బట్ వాట్ ఈస్ వాట్ అని చదివే స్టూడెంట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా గుర్తుంటుంది. తర్వాత యాడ్ ఆన్ ఎలిమెంట్స్ మీరు ఎన్ని చదివినా కానీ గుర్తుంటుంది. ఫస్ట్ మీకు నిర్యత్ పోర్టల్ అంటే ఒక ఆన్లైన్ పోర్టల్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి, ఫారిన్ ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. ఇంతే. తర్వాత మిషన్ డిజిటల్ ఇండియా భాషిని. ఏంటిది భాషిని? ఇది ఒక లాంగ్వేజ్, మనకు అర్థమవుతుందా, లాంగ్వేజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళందరూ కూడా ఏంటంటే సో మనకి మిషన్ డిజిటల్ ఇండియా భాషిని, నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. మనకి మన ఇండియా అంటేనే మల్టిపుల్ లాంగ్వేజెస్ కలిగిన ఒక కంట్రీ. మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, చాలా వరకు ఏంటంటే ఇంటరాక్షన్స్ అనేది ప్రాబ్లం. మనకి ట్రాన్స్లేషన్ అనేది కావాలి. నేను తెలుగులో మాట్లాడితే మీకు అర్థం అవ్వాలి, హిందీలో అంటే హిందీ ట్రాన్స్లేషన్ కావాలి కదా. సో ఈ విధంగా మన సిటిజన్స్ అందరికీ కూడా ఒక ట్రాన్స్లేషన్ అనేది అవసరం. కాబట్టి చూడండి, ఇండియన్ సిటిజన్స్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు డిజిటల్ ఇనిషియేటివ్ దేర్ ఓన్ లాంగ్వేజ్ ప్రమోటింగ్ డిజిటల్ ఇంక్లూషన్. మొత్తానికి వాళ్ళ భాషను కాఫ్ వచ్చేసింది, పర్లేదు. సో ఇక్కడ డిజిటల్ ఇండియా భాషిని అనేది ఏంటి, మనకి ట్రాన్స్లేషన్ భాషిని, భాష. డిజిటల్ పోర్టల్స్లో మనకి చాలా వరకు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ట్రాన్స్లేషన్స్ అవైలబిలిటీ ఉండాలి. కాబట్టి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాని సాయంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతోనే వాళ్ళు ఏంటంటే సో ఈ యొక్క ఓపెన్ రెస్పోసిటరీ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళ వంతు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట వాళ్ళ భాషను. సో అలాగే ట్రాన్స్లేషన్ చేసుకుంటూ ఇంటర్నెట్ ఉపయోగించుకుని ఈజీగా వచ్చేసి మిగతా భాషను అర్థం చేసుకోవచ్చు.
సో అలాగే ఇండియన్ భాషలు దీని ద్వారా ఆయన కాంట్రిబ్యూటింగ్ అన్నాను. కాంట్రిబ్యూటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నా తెలుగు భాష అనుకోండి, నా తెలుగు భాషని నేను కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో ఉన్న పదాలు కానీ ఇంకా ఇతర విషయాలు కానీ వాటి యొక్క ఇంగ్లీష్కి నేను తెలుగు అనువాదం అనేది చెప్తూ వస్తాను. సో దీని ద్వారా ఏంటంటే నా భాషలో వచ్చేసి కంటెంట్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. మొత్తానికి ఏంటంటే గవర్నెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇతర విషయంలో డిజిటల్ ఎకోసిస్టంలో డిజిటల్ మీడియంలో ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు కొన్ని విషయాలకు మనం చెప్తాం కానీ కాలంతో పాటు టెక్నాలజీ పెరుగుతుంటే భాష చనిపోతుంది అంటారు కొంతమంది. కానీ దీన్ని మనం పాజిటివ్గా కూడా చూడొచ్చు. ఏంటంటే భాష పెరుగుతుందని కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్ని దోమ సెక్కటం అంటాం అనుకోండి, నిజంగా మనం ఆ కాలంలో పోయి దానికి తెలుసుకోవాలంటే తెలుగు అనువాదం మనకు తెలియదు కదండి. కానీ ఇప్పుడు అదే మనము ఈజీగా ఇంటర్నెట్ టెక్నాలజీ ఉండడం వల్ల మనం జస్ట్ గూగుల్ చేస్తే దొరికేస్తుంది. అంటే టెక్నాలజీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అ లాంగ్వేజ్. ఇప్పుడు అంతరించిపోతున్న ఒక భాషని మనం ఈజీగా డిజిటల్ మీడియంలో సంరక్షించవచ్చు. వాళ్ళు చెబుతున్న పదాలను, దానికి అనువాదాలను, ఇంగ్లీష్ కన్వర్షన్ని వాటిని కరెక్ట్ మోడ్లో మనం కానీ సేవ్ చేసి పెట్టగలిగామంటే ఇట్ విల్ బీ అవైలబుల్ టు ద ఎవ్రీ పర్సన్ అనమాట. ఈ విధంగా వచ్చేసి ఒక భాషను కానీ ఒక లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ అనేది మనం కాపాడుకోవచ్చు. అలాగే సిటిజన్ ఎంగేజ్మెంట్, ఇక భాషాదాన్, ఇక్కడ ప్రజలను ఇన్వాల్వ్ చేస్తుంటే భాషాదాన్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. భాషాదాన్ అంటే ఏంటి? వాళ్ళ భాషను దానం చేయడం అంటే ఏమీ కాదు. చెప్పే కదా, ఒక అంతరించిపోతున్న భాష యొక్క పదాలను వాటి అనువాదాలను చక్కగా మనం ఏంటంటే డిజిటల్ మీడియంలో ఇంక్లూడ్ చేయడం. క్రౌడ్ సోర్సింగ్ అంటారు. క్రౌడ్ సోర్సింగ్ అంటే అందరూ పార్టిసిపేట్ చేసి ఓపెన్ సోర్స్లో అందరూ పార్టిసిపేట్ చేసి అంటే వాళ్ళ భాషను ఇవ్వడం. అంటే సునో ఇండియా, బోలో ఇండియా, లికో ఇండియా, దేకో ఇండియా అనే ఒక రూపంలో అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారంటే అంటే ఆడియో, వాయిస్, టెక్స్ట్, ఇమేజ్ లాంటి ఇతర కాంట్రిబ్యూషన్స్ అనేది చేయొచ్చు. ఇప్పుడు నా భాషలో ఏమేమంటారో నేను కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా భాషని డిజిటల్ ఇండియా భాషనిలో భాగంగా భాషా దాన్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. తర్వాత మై స్కీమ్ పోర్టల్, ఇది ఒక ఆన్లైన్ డిజిటల్ పోర్టల్ అనమాట. అసలు ఇదేంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా 2022లో తీసుకొచ్చారనమాట. దీని ద్వారా ఏంటంటే వన్ స్టాప్ సెర్చ్ అంటారు. ఈరోజు మీరంతా చదువుతున్నారు కదా, సో డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అన్నీ మనం చదవాల్సి ఉంది. అవునా? అన్నిటికన్నా టఫెస్ట్ జాబ్ అంటే ఇవి చదవడమే. చదివినా గుర్తుండదు. ఇది ఒక టార్చర్ అందరికీ ఉండేదే. ఏ సబ్జెక్ట్ అయినా ఇలాగే ఉంటుంది. కానీ అంటే మనం ఎఫర్ట్ పెట్టాలి. ఆ విధంగా తీసుకున్నప్పుడంటే మై స్కీమ్ పోర్టల్ అనేది ఒక డిజిటల్ పోర్టల్ అనమాట. ఈ ఆన్లైన్ పోర్టల్లో మీకు ఏ స్కీమ్ కావాలన్నా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడ దొరుకుతాయి అనమాట. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్కి మనకి అన్ని యాక్సెసెస్ దొరికే విధంగా, అలాగే ఏంటంటే ఆ స్కీమ్ వల్ల ఉంటున్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ వాళ్ళకి దొరికే విధంగా ఒక డిజిటల్ పోర్టల్ అనేది తీసుకొచ్చారు. సో అలాగే ఏంటంటే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ బేస్డ్ డిస్కవరీ ఉంటుంది. అంటే ఆ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఇన్నోవేటివ్, టెక్నాలజికల్ ప్రతి ఒక్కటి సిటిజన్స్కి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో ఇన్ఫర్మేషన్ తర్వాత ఆ స్కీమ్కి మీకు అర్హత ఉందా లేదా అనే విధంగా వచ్చేసి ప్రతి అంశాలు వాళ్ళు తీసుకొస్తారు. అలాగే ఏంటంటే ఇక్కడ ఫైండింగ్ రైట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ దెమ్ గైడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి కూడా మై స్కీమ్ పోర్టల్ చాలా యూస్ఫుల్ అండి. మీరు ఉపయోగించలేదంటే ఉపయోగించుకోండి. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే కొందరికి ఏ స్కీమ్ మనకి ఎలిజిబులా కాదా, అర్హత ఉందా లేదా, ఈ స్కీమ్ని ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి, చాలా అంశాల మీద అవగాహన ఉండదు. అవన్నీ ఒక చోట తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చారు మై స్కీమ్ పోర్టల్ అనేది. యా, క్లియర్. నెక్స్ట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సో ముఖ్యంగా ఏంటంటే సింపుల్, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? మన బార్డర్ ఉంటుందండి. బార్డర్లో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే పక్క దేశం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మన దేశం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బార్డర్లో ఉంటున్న గ్రామాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు చైనా నుంచి ఎక్కువ ప్రోడక్ట్స్, చైనాకి ఇండియాకి బార్డర్ ఉందనుకోండి, చైనాలో అన్నీ చీప్గా దొరుకుతాయి అనుకోండి, ఒక 10-20 కిలోమీటర్లు పోతే పక్క దేశానికి వెళ్ళిపోవచ్చు బార్డర్లో ఉన్నారు. అప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోతుంది కదా, అవునా కదా? వాళ్ళు అక్కడి నుంచి వస్తువులు పొందుతారు కదా, అంటే వాళ్ళకి అనేవిధంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇవి జరగకూడదంటే బార్డర్ పక్కన ఉంటున్న మన గ్రామాలను అన్ని ఆరోగ్యము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషను, రోడ్స్ ప్రతి ఒక్కటి కూడా మనం అందించగలగాల. ఆ గ్రామాలను ఒక అద్భుతమైన ఉదాహరణగా మారుస్తూ ఎక్సలెంట్ విలేజెస్గా రూపుదిద్దాలి, అంటే రూపం మార్చాలి. సో అలా చేయాలన్నప్పుడు వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ ఇట్ అండ్ వీ నీడ్ టు డెవలప్ దమ్. అలా డెవలప్ చేసిందే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సింపుల్ అండి. ఇది ముఖ్యంగా ఏంటంటే చూడండి, విలేజ్ ఇన్ బ్లాక్స్ ఆన్ నార్థన్ బార్డర్ ఆఫ్ ఇండియా. మన ఇండియన్ బార్డర్లో ఉంటున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి రోడ్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్, పవరు, మొబైల్, ఇంటర్నెట్, టూరిస్ట్ అట్రాక్షన్, మల్టిపుల్ పర్పస్, హెల్త్ వెల్నెస్ అన్నీ. ఎందుకంటే ఎప్పుడైతే మనం అన్ని సదుపాయాలు ఇస్తున్నామో అప్పుడు ఏంటంటే ఈ టెర్రరిజం లాంటివి జరగకుండా,
ఇన్ఫిల్ట్రేషన్ జరగకుండా, రిఫ్యూజీస్ రాకుండా మన దేశాన్ని కాపాడడానికి సంరక్షకులుగా ముందు వాళ్ళే ఫస్ట్ ఆర్డర్లో ఉంటారనమాట. దానికోసం ఏంటంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉన్న వారందరితో కూడా ఏంటంటే బ్లాక్ లెవెల్ డెవలప్మెంట్, పంచాయత్ లెవెల్ డెవలప్మెంట్ ఎలా అనేది గుర్తిస్తూ ప్రతి గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దడానికి తీసుకొచ్చిన స్కీమే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ మనకి ఎందుకంటే లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ బార్డర్ కమ్యూనిటీ, సో వాళ్ళకి ఆ బార్డర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు జీవనోపాధి కలిగించడానికి, అవుట్ మైగ్రేషన్, మన ఇండియాలో బతకడం కష్టమంటే పక్క దేశంలో అనుకూలంగా ఉన్న అక్కడికి వెళ్ళిపోతారు కదా, అది అంటే అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోకుండా మన దేశంలో ఉండి సంరక్షిస్తూ వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం మనం డెవలప్ చేయడం. అలాగే ఎప్పుడైతే మన ఇండియన్ పార్ట్ని మన కంట్రోల్లో ఉంచుకుంటామో అప్పుడు సెక్యూరిటీస్ పెరుగుతుంది. అలాగే బార్డర్ విలేజెస్కి ఉంటున్న టూరిజాన్ని కూడా ప్రమోట్ చేయాలనేదే వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇదే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. చాలా చక్కగా, నీట్గా, క్లీన్గా, సింపుల్గా అయిపోయిందిగా. దట్స్ ఇట్. తర్వాత బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది పేరులోనే ఉంది. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సెంటర్లో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చాలా వరకు కొన్ని నార్త్ ఇండియాలో హిమాలయన్ ప్రాంతాలు కాబట్టి మారుమూల ప్రాంతాలు, కొండల్లో ఉంటున్న ప్రాంతాలు, అసలు రోడ్డు ఫెసిలిటీ లేని ప్రాంతాలు, ఎక్కడో ఉంటున్న చిన్న చిన్న గూడెలు, ట్రైబల్ కమ్యూనిటీస్ ఇలా ఉంటూ ఉంటాయి. అలా రిమోట్ అండ్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ బార్డర్స్లో వాళ్ళకు కావాల్సిన అత్యవసర సదుపాయాలు, హాస్పిటలు, రోడ్డు ఇలాంటివి అందించడం అనమాట. యాక్చువల్గా ఏంటంటే 7th 5-year ప్లాన్లోనే వెస్టర్న్ బార్డర్ రీజన్స్ని డెవలప్ చేయడం కోసం ఇవన్నీ తీసుకొచ్చేసి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇంకా మరింత ఎఫెక్టివ్గా అనేది ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు అనమాట. తర్వాత నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, NAFIS అంటారు. సో ఇదేంటంటే ఆటోమేటెడ్ ఫింగర్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది 2022లో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే క్రైమ్, తప్పు చేసిన వాళ్ళు, క్రిమినల్స్, క్రైమ్ చేసిన వాళ్ళు అందరి యొక్క ఫింగర్ ప్రింట్ డేటా అన్నీ కూడా మనం డిజిటైజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్కడో ఎవరో ఏదో తప్పు చేసినప్పుడు ఒకవేళ రికరింగ్ క్రైమ్ అంటారు, అంటే తప్పు చేసిన వాడు మళ్ళీ తప్పు చేయడం, అలాంటి అంటే సారీ హ్యాబిచువల్ అఫెండర్స్ అనే ఒక వర్డ్ వస్తుంది. ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్ అనమాట. అంటే ఏంటంటే NAFIS అనేది ఏంటంటే చూడండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇప్పుడు మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే ఏంటో తెలియదు. చూడండి, మన ఇండియాలో జరుగుతున్న ప్రతి ఒక్క క్రైమ్ని, క్రిమినల్ డేటాబేస్ని అన్నిటినీ కూడా కలిగి, అంటే అంత ఒక డేటాబేస్ అంతా కలిగి ఉండేది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. అంటే మొత్తం క్రైమ్ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, NCRB అంటాం. అందులో ఏంటంటే NAFIS రెడీ చేశారు. దీంట్లో ఏంటంటే క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో అన్ని స్టేట్, యూనియన్ టెరిటరీస్ అందరి యొక్క ఫింగర్ ప్రింట్స్ డేటా అనేది కలెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంకెక్కడైనా కానీ క్రైమ్ చేశారు అంటే వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు సైకోటిక్ మర్డర్స్ ఉంటారు, ఏదో ఒక ప్రూఫ్ లేకుండా ఇక్కడి నుంచి రిలీజ్ అయ్యి ఉండొచ్చు. ఎప్పుడైతే క్రిమినల్ కేసులో వాళ్ళు బుక్ అయ్యి క్రిమినల్ నిరూపణ అవుతుందో వాళ్ళ ఫింగర్ ప్రింట్ డేటా ఉందంటే వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడన్నా పోయి ఇలాంటి క్రైమ్ క్రియేట్ చేశారంటే వెంటనే వాళ్ళని ట్రాక్ చేయడానికో అరెస్ట్ చేయడానికో అది ఈజీగా ఉంటుంది అన్నమాట. అలాగే ఈ యొక్క NAFIS అనేది అంటే చూడండి 10 digit నేషనల్ ఫింగర్ ప్రింట్ నెంబర్ NFN అనేస్తున్నారు. అంటే ఎవరైతే అక్కడ అరెస్ట్ అయిన క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేషనల్ ఫింగర్ ప్రింట్ నెంబర్ని ఇస్తారు, అంటే 10 digit నెంబర్. ఆ 10 digit నెంబర్ అనేది లైఫ్ టైం ఐడిగా అనేది గుర్తిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే CCTNS అంటారు, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్స్. సో క్రైమ్ జరిగిన క్రిమినల్ని ట్రాక్ చేయడానికి కూడా వెంటనే ట్రాక్ చేయడానికి ఒక పాసిబిలిటీగా సిస్టమ్ని తీసుకొచ్చారు, అది ఇదనమాట. అలాగే NAFIS అనేది చూడండి కొన్ని విషయాలు తెలుసుకున్నామంటే ఫింగర్ ప్రింట్ అనాలైసిస్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్, ఫ్యాక్ట్స్. అంతకుముందు ఫ్యాక్ట్స్ అనే ఒక సిస్టమ్ ఉండేది. అదేంటంటే సేమ్ ఇది ఏం చేస్తుందో అదే పని వాళ్ళు చేశారు. కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా అడ్వాన్స్గా లేటెస్ట్ మెథడ్లో తీసుకొచ్చారు. ఎందుకంటే అంతకుముందు ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ముందు 1992లో తీసుకొచ్చారు. దాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసి ఫ్యాక్ట్స్ చేశారు. ఇప్పుడు NAFIS అన్నారు. సో ఇప్పుడు ఎంతేం కాదు, ఒకే స్కీము కాలంతో పాటు మారుతూ రావడం అని చెప్పచ్చు. ఫస్ట్ ఏంటి, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, దాన్ని మార్చి ఫ్యాక్ట్స్గా మార్చారు. దాన్ని ఇప్పుడు మార్చి NAFISగా మార్చేశారు. ఎందుకంటే ఆధునికంగా ఉంటున్న ఈ యొక్క టెక్నాలజీకి అనుకూలంగా చేయడానికి కోసమే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూ ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది, అగ్నిపథ్ స్కీమ్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో రిక్రూట్ చేయడానికి ఒక పద్ధతి.
అది షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్ ప్లాన్. అంటే ఒక్కసారి ఆర్మీ పర్సన్ అంటే ఆర్మీ పర్సన్ అనే విధంగా కాకుండా తక్కువ కాలానికి వాళ్ళని రిక్రూట్ చేసుకునే, అంటే ఒక ఏజ్లో ఉంటున్నారు, చాలా ఫైర్లో ఉంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళను ట్రైన్ చేసి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇంక్లూడ్ చేయడానికి. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అంటే రిక్రూట్ చేసే వాళ్ళని ఏమంటారంటే అగ్నివీర్స్. ఎవరు అగ్నివీర్స్? ఎవరిని రిక్రూట్ చేస్తారు అంటే చూడండి, 17.5 సంవత్సరం నుంచి కూడా 21 సంవత్సరం మధ్యలో ఉంటున్న వారిని ముఖ్యంగా ఏంటంటే రిక్రూటెడ్ ఫర్ 4 year పీరియడ్. సో అలాంటి వాళ్ళని అంటే 21 సంవత్సరాలు దాటితే రిక్రూట్ చేయరనమాట. 4 years వరకు వాళ్ళని ఏంటంటే రిక్రూట్ చేస్తారు. అంటే పర్మనెంట్గా మిలిటరీ కాదు, వాళ్ళు 4 సంవత్సరాల వరకు మాత్రమే వాళ్ళు ట్రైనింగ్ పొందుతారు, మిలిటరీలో వర్క్ చేస్తారు. అంటే సేమ్ మిలిటరీ వర్క్స్ ఏవైతుంటే అలా ఉంటారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే సార్ వాళ్ళకి ఒకవేళ 4 years తర్వాత అంటే 21,000 జాయిన్ అయ్యంటే 25,000 వచ్చేస్తారు. తర్వాత ఏం అవకాశాలు ఉన్నాయి అంటే చూడండి, 25% ఆఫ్ అగ్నివీర్స్ విల్ బి సెలెక్టెడ్ పర్మనెంట్ ఎన్రోల్మెంట్. అంటే దాంట్లో అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఒక 25% ఉంటారు కదా, వాళ్ళని డైరెక్ట్గా మిలిటరీలోకి తీసేసుకుంటారు అనమాట. అలాగే 75% ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదైనా కానీ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్స్ కానీ రీఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవకాశాలు అనేది ఉంటుంది. ఎందుకంటే సర్టిఫికేషన్ చేస్తారు కదా, నేను మిలిటరీలో చేసి వచ్చాను. ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం కదా. మీరు ఎక్కడ చూడాలండి, ఒక 18 సంవత్సరాలకి అగ్నివీర్గా వెళ్ళి 22 సంవత్సరాలకు ఒక అబ్బాయి వచ్చేసాడు అంటే తను మంచి అమౌంట్ సంపాదించుకొని వచ్చి ఉంటాడు. 22 సంవత్సరాలకు తనకి ఏముంటుంది, తనకు ఏంటంటే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో ఏంటంటే ఒక కార్పొరేట్ కంపెనీ పోవాలన్నా, ప్రైవేట్ కంపెనీ పోవాలన్నా, ఏదైనా ఒక పొజిషన్కి వెళ్ళాలన్నా కానీ ఎక్స్పీరియన్స్ మేక్స్ మోర్. 4 years ఎక్స్పీరియన్స్ అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్గా అనేది చెప్తారనమాట. తర్వాత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో చూసుకున్నామంటే చూడండి, ఇక్కడ అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కూడా పెన్షన్స్ అనేది ఉండదన్నమాట. బట్ విల్ కాంట్రిబ్యూట్ టు ఏ ఫండ్ ప్రొవైడింగ్ ఎ లంప్ సమ్ అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్వీస్. అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఇస్తున్న శాలరీలో వచ్చేసి ఫైనల్గా వచ్చేసి ఒక టోటల్ అమౌంట్ అనేది వాళ్ళకి చేతికి వచ్చే విధంగా చేస్తారు. దీని ద్వారా ఏంటంటే చూడండి శాలరీస్, సో పెన్షన్ కాస్ట్ తగ్గించడం, శాలరీ కాస్ట్ తగ్గించడం, యంగ్ మెంబర్స్ని ఎక్కువని రిక్రూట్ చేసుకోవడం, ఎఫెక్టివ్ డిఫెన్స్ స్పేస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఇందులో ఉన్న స్పెషల్ థింగ్స్ అనమాట. ఇంకా దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి, చెప్తాను మీకు. సో అదేంటంటే వాళ్ళ యొక్క పేమెంట్స్ కానీ వాటి గురించి చూద్దాం. వాళ్ళ పే బెనిఫిట్స్ అన్నీ తీసుకున్నట్టే అగ్నివీర్స్కి వచ్చేసి 70% శాలరీ వాళ్ళ చేతికి వెళ్తుందండి. అంటే ఏంటి, వాళ్ళకి చెప్పబడుతున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 70% వాళ్ళ చేతికి వెళ్తుంది. మిగతా 30% వచ్చేసి సేవానిధి రూపంలో వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఆ 4 years సర్వీస్ ఎండ్లో డబ్బులు వచ్చే విధంగా అంటే 30% అనేది సేవింగ్లోకి వెళ్తూ వస్తుంది అనమాట. సో ఎంత అమౌంట్ ఏంటంటే జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్కి తీసుకున్నారు అంటే చూడండి 30,000 శాలరీ అండి. మీకు చేతికి వచ్చేదంటే 21,000 మాత్రమే. 9,000 అనేది సేవా అనేదికి వెళ్తుంది. సెకండ్ ఇయర్కి 33,000 శాలరీ, దాంట్లో 23,000 అనేది మీకు ఇన్ హ్యాండ్, 9,000 మళ్ళీ సేవింగ్కి వెళ్ళిపోతుంది. తర్వాత 36,000 వచ్చేసి అంటే మీకు 36,500 అనేది థర్డ్ ఇయర్ శాలరీ, ఫోర్త్ ఇయర్ కూడా 40,000 శాలరీ అనమాట. సో ఇది 4 yearsకి అయిన కాంట్రిబ్యూషన్. టోటల్ కాంట్రిబ్యూషన్ టు సేవా అనేది 4 yearsకి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటంటే 5.2 lakhs దాకా ఇస్తారు. గవర్నమెంట్ ఇంకో 5.2 lakhs ఇచ్చి మీకు టోటల్ అమౌంట్గా వచ్చేసి ఫైనల్ ఇయర్ 4 years తర్వాత అన్ని అలవెన్సెస్ అన్నీ కలిపిన తర్వాత ఒక 11.71 lakhs అనేది సేవా నిధి ప్యాకేజ్ రూపంలో వచ్చేసి అవుట్, అంటే 4 years తర్వాత బయటకు వస్తున్న వారికి ఇన్ హ్యాండ్గా అనేది వస్తుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ది అగ్నిపథ్ స్కీమ్. సో ఈ అగ్నిపథ్ స్కీమ్లో ఇస్తున్న అమౌంట్స్ అండ్ డీటెయిల్స్ అనమాట. సో దట్స్ ఇట్ అండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిగతా కంటెంట్తో నేను మీకు వస్తాను. సో చాలా కంటెంట్ ఉంది యాక్చువల్గా తీయడానికి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎవ్రీథింగ్. సో ఐల్ బీ కంప్లీటింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే గైస్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద డే. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.